ఓకే. దేవుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 2026 సంవత్సరంలోకి దేవుడు అడుగు పెట్టించాడు. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. 2025 కంటే ఒక మంచి శ్రేష్టమైన సంవత్సరంగా దేవుడు ఇది ఇచ్చాడని, ఒక ఉన్నతమైన సంవత్సరంగా, ఒక మంచి ఫలాలు, ఆశీర్వాదం వర్ధిల్లుట ప్రతిదీ కూడా దేవుడు ఈ సంవత్సరంలో 2020 సంవత్సరం మునుపటి కంటే ఆశీర్వాదకరంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా ప్రతి విషయంలో లాభకరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని ఉంచబోతున్నాడు. హల్లెలూయా. 100% దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరిని హెచ్చిస్తాడు. 100% అందరినీ కూడా పై స్థాయిలో ఉంచుతాడు. దేవుడు తల ఎత్తుకునేలాగా చేసే సంవత్సరమే ఈ యొక్క 2026 సంవత్సరం. ఒక నిరీక్షణ, క్రైస్తవులకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటది? దేవుడు తప్పకుండా నాకు ఈ సంవత్సరం ఇచ్చాడంటే ఆ యొక్క దేవుని బహుమానం, దేవుని కృప, దేవుని యొక్క ఆయన కేవలం కృప. వాక్యలోకి వెళ్దాం. వాక్యలోకి వెళ్ళే ముందు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఒక నూతన సంవత్సరం అడుగుపెట్టిన మనం ఏవైనా తీర్మానాలు తీసుకున్నాం. ఎప్పుడూ సూర్యుడిలాగే ఉన్నాడు. ఏమీ మార్పులేమి ఏం కలగలే. కానీ మారాల్సింది ఎవరు? మార్చవలసింది ఏంటి? మారాల్సిన స్థితిగతులు ఏంటి? ప్రతిదీ నూతనంగా దేవుడు మార్చాడు. మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించిన దేవుడే ఈ జనవరి 1 తారీఖు జనవరి ఈ 2026 సంవత్సరంలో మనతో దేవుడు మాట్లాడుతూ, నీవు అభివృద్ధి పొందాలంటే, నీకు మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? దేవుడు వాక్యంలో నుంచి యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 21వ వాక్యం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యమైన యేసయ్య, నైనా ఈరోజు ప్రత్యేక రీతిగా మా అందరితో మీరు మాట్లాడండి. వాక్యమైన దేవుడవు తండ్రి, వాగ్దానాలు స్వతంత్రించుకున్నట్లుగా ఈ సంవత్సరాన్ని మాకు ఇచ్చారని నమ్ముతున్నాం తండ్రి. గతించిన సంవత్సరంలో మేము ఏదైతే కోల్పోయామో, ఏదైతే ప్రభా మా జీవితాల్లో నైనా తండ్రి వెనకబడ్డాయో, అవన్నీ కూడా ఈ నూతన సంవత్సరంలో మాకు ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావని, మరి ఒక సంవత్సరం మాకు ఇచ్చి, ఆయుష్నిచ్చి ప్రభా ఈ నూతన సంవత్సరం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం తండ్రి. మాకు స్వాతంత్రం అనుగ్రహించండి. వాటిని స్వతంత్రించుకొని నైనా నీళ్ళు ఎదుగుటకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు తన వాక్యంలో రాయించారు, ఆయనతో సహవాసం చేసిన యెడల సమాధానం ఫస్ట్ ఏం కలుగుద్దట? సమాధానం కలుగుద్ది. రెండవదిగా మేలు కలుగుద్ది. అసలు సహవాసం అంటే ఏంటి? సహవాసం దేవుడితో ఎలా చేయాలి? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. దేవుడితో సహవాసం చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఆయన ఎవరు? సర్వశక్తి గల దేవుడు. ఎలా దేవునితో సహవాసం చేస్తాం? దేవునితో సహవాసం చేయాలంటే అది అయ్యే పనైనా, మనకి జరిగే పనైనా? మరి భక్తుడు ఎలా చెప్తున్నాడు? ఆ సహవాసంలో ఉన్న విలువ చెప్తున్నాడు. ఆయన ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే మన జీవితాల్లో మేలు ఎలా కలుగుద్దో చెప్తున్నాడు. ఆయనతో సహవాసం చేయాలంటే అక్కడ ఒక పాయింట్ ఉంది. ఆ కిందే మాట ఉంది, ఆయన ఉపదేశములను అవలంబించండి. దేవుడి వాక్యాన్ని మనం ఏం చేయాలట? వినాలి. దేవుడి వాక్యాన్ని మనం పాటించాలి. దేవుడి మాట వింటే దేవుడు కూడా మనతో సహవాసం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి మాట వింటే దేవుడు కూడా నీ మాట తప్పకుండా వింటాడు. ఇద్దరు కూడి ఏకీభవించకుండా నడవరు కదా. ఇద్దరు కలిసి నడవాలంటే వాళ్ళ మనస్సు ఒకటి కావాలి. అలాగే దేవుడి మనసు, మన మనసు. దావీదు గురించి అది చెప్తాడు, నా హృదయానుసారుడు. హనోకు దేవుడితో నడిచాడు, సహవాసం చేశాడంటే దానికి అర్థం ఏంటి? హనోకులో దేవుడికున్న లక్షణాలు ఉన్నాయి, దేవునికి ఇష్టమైన లక్షణాలు.
అబ్రహాములో దేవునికి ఇష్టమైన లక్షణాలు ఉన్నాయి. అలాగే నోవాహులో దేవుడికి ఇష్టమైన లక్షణాలు ఉన్నాయి. దేవుడి వాక్యంలో మనం ఏం చేయాలంటే ఉపదేశం పొందాలి. ఒక శిక్షణ అనేది మనకి తప్పకుండా మన జీవితంలో జరగాలి. మనం అభివృద్ధి పొందాలి, మనము ఉన్నతంగా దీవించబడాలంటే దేవుడి వాక్యాన్ని వినాలి. వింటే తప్పకుండా మన జీవితంలో మేలు కలుగుద్ది. ఇంకా వాక్యం చెప్తుంది కదా, 1 కీర్తన 1 వాక్యంలో అంటాడు కదా, దుష్టులు ఆలోచించబడినాడుక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోట కూర్చుంచక, దివారాత్రంలో యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతయు సఫలమగును, అతడు చేయనిదంతయు సఫలమగుతుంది. హల్లెలూయా. నువ్వు చేసేదంతా సఫలం అవ్వాలంటే ఏం చేయాలి? దేవారాత్రులు దేవుని ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలండి? ధ్యానించాలి. దైవభక్తి సాధన. ప్రతిరోజు కూడా మనం భక్తి సాధన చెయ్యాలి. ఇప్పుడు మనం ఏదైనా ఇంపార్టెంట్ పని చేస్తున్నాం, ఆ ఇంపార్టెంట్ పని చేసేటప్పుడు పక్కనే సౌండ్లు వినబడుతుంటాయి. మీకు అర్థమవుతుంది ఆ సౌండ్లు? ఎవరు ఏడ్చినట్టు కానీ, పక్కన ఏదో బస్సు వెళ్ళినట్టు కానీ, లారీ వెళ్ళినట్టు కానీ సౌండ్లు వినబడతాయి. అంటే నువ్వు చేసే పని చేస్తూనే ఉంటున్నావు, వింటానే ఉన్నావు. ఎడదయక ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఎప్పుడూ ప్రార్థన చేస్తే మరి భోజనం ఎప్పుడు చేయాలి? ఎడదయక నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు. మరి ఎప్పుడు స్నానం చేయాలి? ఎప్పుడన్నా ఆలోచించారా? కానీ నువ్వు పని చేసేటప్పుడు, నువ్వు ఏ పనిలో ఉన్నా సరే దేవుని నువ్వు ప్రార్థించవచ్చు. నువ్వు పండుకున్నా సరే నీ ఆత్మలో కూడా ప్రార్థించవచ్చు. పరమగీతాలు 5వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. షోలమితి అక్కడ ఒక మాట సెలవిస్తూ ఉంది. 5వ అధ్యాయం 2వ వాక్యం అండి. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం. నేను నిద్రించితిని గాని నా మనస్సు మేలు. హల్లెలూయా. అర్థమైందా మీకు? నిద్రపోతానే ఉంది కానీ మనస్సు ఏకీపిస్తుంది. చదవండి. నా పావురమా నిష్కలంకురారా ఆలకింపుము, మంచుకు తడిసినది, తడిసినవి వాకిలి తట్టుచున్నాడు, నేను మళ్ళా దాన్ని ధరింపనేలా, జాలిపడెను. చూడండి, నిద్రపోతుంది కానీ ఆ షోలం మీద చెప్తుంది, ఆ ప్రియుడు అంటే యేసయ్య వచ్చాడు. ఆధ్యాత్మికంగా యేసు ప్రభు వారు దర్శించే సమయం. ఆమె ఈలోగా తలుపు తీసేలోగా ఆయన వెళ్ళిపోయాడట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం చూస్తే, ఇదిగో నేను తలుపునదుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే గనక నాతో అతడును అతనితో నేనును సహవాసం. భోజనం అంటే ఏంటి? ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చి మన ఇంట్లో భోజనం చేస్తారా? మొట్టమొదట ఏం వినాలంటే ఆయన స్వరం వినాలి. ఆ స్వరం విన్నప్పుడు తలుపు తీయని శబ్దం వినపడుతుంది. ఆ షోలమితి వెళ్ళేలోగానే ఆయన వెళ్ళిపోయాడట. సంఘంతో చెప్తున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, ఇదిగో తలుపు నద్దును తట్టుచున్నాను, నా స్వరం నేను తలుపు తీయాలి. ఆయన స్వరము చాలా ఉన్నతమైనది. ఆయన స్వరం వింటే ఆయన యొక్క ప్రసన్నత నీకు కలుగుతుంది. ఎప్పుడైతే తలుపు తీశారో నీతో కూడా ఉండటానికి, ఆయన నీ ఇంట్లో ఉండటానికి ఇష్టపడతాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోండి, నీకు ఆటోమేటిక్గా మేలు జరుగుతుంది. హల్లెలూయా. చాలామంది మేలు జరగాలని, ఆయన అభివృద్ధి పొందాలి, అందరికంటే పైగా ఉండాలి, ఇవన్నీ జరగాలంటే నువ్వు మొట్టమొదటి దేవునికి స్థానం ఇవ్వాలి. దేవునికి ఎప్పుడైతే మొదటి స్థానం ఇస్తావో దేవుడు నిన్ను తప్పకుండా అందరికంటే పైన ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తుంది,
యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఎక్కడ పెట్టినా అడుగు అక్కడ ఆశీర్వదించబడుతుందంటే అర్థం ఏంటి? దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. సర్వలోకనాథుని నిబంధన మందసం, నిబంధన మందసము అది రోడ్డు మీద వదిలిపెట్టేశారు. అక్కడున్న ఒక వ్యక్తి చూశారు. ఆయన పేరేంటి? ఒబేదేదోము. పరుగు పరుగున వచ్చాడండి, మా ఇంట్లో పెట్టండి. అది ఆ దేవుని సన్నిధి మా ఇంట్లో ఉండాలి, ఆ దేవుడు నాకు కావాలి, యేసయ్య మా ఇంట్లో ఉండాలి. అది త్వరగా తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. మందసం అంటే ఏంటి? కదిలే మందసం. ఆ మందసము మోషేతో మాట్లాడుతూ దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని చేయమన్నప్పుడు, ఆ ప్రత్యక్షపు గుడారం చేసినప్పుడు అందులో ఒక మందసం చేయమన్నాడు. నేను కరుణాపీఠ మీదకి దిగి వస్తాను, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క మందసం ఉంచాలి. ఏం కర్త చేయమన్నారండి? తుమ్మగారు. అడవిలోకి వెళ్తే ఏం కరగొట్టాలా? గంధం చెట్లు వెతికారు, టేకు చెట్లు వెతికారు, రోజువుడ్ చెట్లు వెతికారు, అన్నీ ఎదుగుతుంటే చివరికి వెళ్ళేసరికి ఒక తుమ్మ చెట్టుని చూసాడు. ఎవ్వరు దాన్ని కోరుకోరు అసలు. మ్యాక్సిమం ముళ్ళులు ఉంటాయి ఒంటి నిండా, మొత్తం చెట్టు అంతా ముళ్ళులే ఉంటాయి, దాన్ని ఎవ్వరు కోరుకోరు. కానీ నా దేవుడు దాన్ని కోరుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? మనం ఎన్నిక లేని వారు. అందుకే దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ, ఇదిగో నేను దావీదును కోరుకున్నాను అంటాడు. దావీదుని ఎందుకు కోరుకున్నాడు దేవుడు? దావీదు జీవితంలో దేవుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అతడు ఎంత ఉన్నతమైన శిఖరం ఎక్కాడో మనం తర్వాత చూద్దాం. కానీ యోసేపు జీవితంలో దేవుని సన్నిధి ఉంది. అతడు నడుచుకుంటూ వెళ్తుంటేనే ఏ ఇంట్లో అడుగుపెట్టినా అక్కడ ప్రతి ఒక్కరూ ఆస్వాదించబడుతున్నారు. ఒబేదేదోము ఇంట్లో మందసం ఉంటే ప్రతి ఒక్కరూ ఆస్వాదించబడ్డారు. అతడును అతనికి కలిగినంతటిని అతని ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనకొక ప్రశ్న, యేసయ్య మన ఇంటికి రావాలంటే, యేసయ్య మనతో ఉండాలంటే, ఆ సర్వలోకనాథుని సన్నిధి మనతో ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య ఒకసారి పేతురు అత్తగారి ఇంటికి వచ్చారు. పేతురు అత్త జ్వరంతో పడింది. ఆయన వస్తే రోగం ఉంటుందా? యాయిరు ఇంటికి వచ్చాడు. జీవం లేని ఆ బిడ్డ, 12 సంవత్సరాల బిడ్డ జీవంతో తిరిగి లేచింది. హల్లెలూయా. యేసయ్య సన్నిధి ఎక్కడైతే ఉంటుందో, యేసు ప్రభువారు ఎక్కడైతే ఆయన సన్నిధిని మనతో ఉంచుతాడో అక్కడ జీవం కలుగుతుంది తప్ప అక్కడ ఎండిపోయే స్థితి ఉండదు. చిగురిస్తారు, ఆశీర్వదించబడతారు. మందసం దగ్గరికి వెళ్ళి ఒక ఎండిపోయిన కర్ర పెట్టారు. అక్కడ ఎండిపోయిన కర్ర పెడితే అదేమైందట? ఉదయం చూసేసరికి అది చిగురించి బాదం పూలు పోసి కాయలు కాసి పండ్లు కూడా అయిపోయినాయట రాత్రికి రాత్రి. ఇది మనుషులకైతే అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన తలుపు దగ్గర నుంచి తడుతున్నాడు. స్వరం విని తలుపు తీయాలి. రెండవదిగా స్వరం వినాలి ఫస్ట్, రెండవది తలుపు తీయాలి, మూడవది ఆయన ఆహ్వానించి ఆ ఇంట్లో ఆయన ఉండేటట్లుగా మనము కల్పించాలి. ఆయన ఉంటే ఆయన ఎక్కడ ఉండడు? ఎటువంటి పరిస్థితుల్లో ఉండు ఆయన? మనం ఎవరింటికైనా ఇలా అనుకోండి, మనకు పీస్ఫుల్గా ఉంటే ఉంటామా, లేకపోతే నలుగురు కొట్టుకుంటున్నారు అనుకోండి, అక్కడ ఉంటారా? మీరు ఉంటారండి. వెంటనే అక్కడ నుంచి ఎప్పుడు జంప్ అయిపోవాలనుకుంటాం, అవునా కదా? మరి దేవుడు మన ఇంట్లో ఉండాలంటే ఎటువంటి పరిస్థితులు ఉండాలి? ఒబేదేదోము ఇంట్లో ఆయన ఉండటానికి గల కారణాలు, ఆయన అతిథి వస్తేనే మనం ఏం చేస్తాం? ఇండ్లు చాలా చక్కగా శుభ్రం చేస్తాం. అయ్యో వాళ్ళు వస్తున్నారు, చాలా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఏమి ఇష్టం అవి వండాలి, వాళ్ళు ఎలాగ ఏదైతే ఇష్టపడతారో అది చేయాలని, వారికి ఏం కూరలు వండాలి, ఏ మనం పరిచయం చేస్తూనే ఉంటాం. అటువంటిది యేసయ్యని ఇంటికి రావాలంటే ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన, ఆయన సంతోష పెట్టాలని, ఆయన మన ఇల్లు చూసి మన ఇంట్లోనే ఉండిపోవాలి. బెనిహిన్ గారని ఒక ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త ఇంటికంటే ఒక రోజు యేసయ్య వచ్చారట. యేసయ్య వచ్చి ఆయనతో ఒక స్నేహితుడితో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు.
నీ ఇల్లు నాకు నచ్చింది, నీ ఇంట్లోనే ఉన్నానన్నాడు. ఆ రాత్రి బెనిహిన్ గారు నిద్రపోయారంట. నిద్రపోతే అసలు మొత్తం పెద్ద పెద్ద శబ్దాలట, దేవుణ్ణి స్తుతించుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ దోతలన్నీ పరలోకం నుంచి ఆ ఇంట్లోకి వచ్చినాయి అంట. హల్లెలూయా. ఆయన అనుకున్నాడు, మీరెక్కడ ఉన్నారండి, మీరెక్కడికి వచ్చారంటే, యేసయ్య ఎక్కడుంటే మేము అక్కడికే దిగి వస్తాం అన్నారట. చూసారా, దేవుడు వస్తే, ఆయన పరిశుద్ధమైన సన్నిధి వస్తే దేవదూతలు కూడా మనతోనే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకంలో ఏది కాదు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ఏం కోరుకోవాలంటే మనం ఏం కోరుకుంటాం? మనం బంగారం, డబ్బులు, ఇవన్నీ ఈ లోకంలో ఘనమైనవి కోరుకుంటాం. కానీ దేవుణ్ణి కోరుకుంటే అన్నీ నీ ఇంట్లో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషులలో ఉన్నీయుడవు, ఉన్న వాటి కంటే ఉన్నతుడవు, మనుషులలో మహనీయుడవు. నీవు ఉండగా ఎందుకు యేసయ్యా, ఆకాశంలో నీవుగాక నాకెవరున్నారయ్యా, నీవు ఉండగా లోకంలో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా బలమా యేసయ్యా, నా బలమా యేసయ్యా, నా బలమా యేసయ్యా, నా బలమా. హల్లెలూయా. లోకంలో ఉన్నవాటన్నిటికంటే ఆయన ఎవరంటండి? బలవంతుడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే దేవుడు మనకన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026లో మన జీవితంలో, మన కుటుంబాల్లో ప్రతి కార్యం జరగాలంటే యేసయ్య మన ఇంట్లో ఉండాలి. యేసయ్య మన ఇంట్లో ఉండాలంటే మన ఇంట్లో ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. నెక్స్ట్ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన మత్తయి సువార్త 18:20 వాక్యం చూస్తే గనక, 2-3 నా నామమున ఏకీవించోట ఆయన ఉంటాడన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే 2-3 ఆయన సన్నిధిని ఏకీపిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. దేవుడి సన్నిధి ఎక్కడికి వస్తుందట? ప్రార్థన చేసే గృహంలోకి దిగి వస్తుంది. ఆయన వాళ్ళతో ఉంటాడట. ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయాలి. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని ప్రార్థించాలి, నువ్వు స్తుతించాలి. అప్పుడే నీ జీవితంలో దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. నా భార్య చేస్తుందండి, నా భర్త చేస్తాడు ప్రార్థన, నేను చేయలేను, నా పిల్లలు చేస్తారు, నేను చేయలేను అంటే కుదరదు. నీ కుటుంబంలో 2-3 ఏకీపిస్తే చాలు. నీ జీవితంలో దేవుడు అక్కడ దిగి వస్తే, ఆయనతో సహవాసం చేస్తే సమస్య అనేది ఉంటుందా? సమస్య అక్కడ నిలబడుతుందా? రోగం అక్కడ నిలబడుతుందా? ఈ నూతన సంవత్సరం మనం చేయాల్సిన ఆ కార్యం ఏంటంటే దేవుని సన్నిధిని ప్రార్థన చేయటం. హల్లెలూయా. నీ కుటుంబం ఒక అవసరం గురించి ప్రార్థన చేస్తున్నారు, తప్పకుండా అవసరము తీర్చబడుతుంది. 20 వాక్యం చూడండి, 18. హల్లెలూయా. పరలోకం తండ్రి వాళ్ళ దొరుకుద్ది. 18 చూడండి. చూడండి, వారి మధ్యలోకి దిగి వస్తుంది. ప్రార్థన అంటే ఏంటనుకున్నారు? దేవుడు దిగి వచ్చే ఆ యొక్క ఒక ఉన్నతమైన ఆయుధం ప్రార్థన. ఉన్నతమైన దేవుడిచ్చిన ఆయుధమే ప్రార్థన. 18 చూడండి.
మీరు భూమి మీద మోకరించి ఏటిని బంధిస్తారో అవి పరలోకమందు కూడా బంధించబడతాయి. అవి పరలోకంలో కూడా విప్పబడతాయి. చూడండి, మీరు ఏది బంధించి ప్రార్థన చేస్తారో ఈ పరలోకంలో బంధించబడతాయి. మీరు ఏదైతే విప్పి ప్రార్థన చేస్తారో అవి తెరుచుకుంటాయి ద్వారాలు. హల్లెలూయా. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించి స్తుతిస్తే పరలోకం నుంచి తలుపులు తెరవబడి ఆయన దిగి వస్తాడు. తప్పకుండా ప్రార్థన చేస్తే యేసయ్య మహిమ నీ మీదకి దిగి వస్తుంది. ఈ మధ్యాహ్నం వేళ దేవుని సన్నిధిని మనం కోరుకుంటే దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు? ఎవరితో ఉంటాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వాక్యంలో చూస్తే వినయము గల వారి దగ్గర ఆయన ఉంటాడట. వినయం గల వారి యొద్దకు ఆయన దిగి వస్తాడు. దీన మనస్సు గల వారి దగ్గర మహాగణుడ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును నలిగిన వారి ఉజ్జీవింపచేయను, వినయము గలవారి యొద్దకు, దీన మనస్సు గలవారి యొద్దకు నేను నివసిస్తాను. వినయం ఉందా మీకు? దీన మనసు ఉందా మనకు? వినయం ఎక్కడైతే ఉంటుందో, దీన మనసు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు తప్పనిసరిగా ఆయన ఉంటాడట. వినయం నేర్చుకోవాలి. చాలామంది మనుషుల ముందు వినయం నటిస్తారు. మనుషుల ముందు వినయం నటిస్తే ప్రయోజనం ఏం లేదు. కొంతమంది పక్కకి వెళ్ళి తిట్టుకోవచ్చు, కానీ ఇది కాదు. దేవుడు ఎప్పుడూ కూడా మన హృదయాన్ని చూస్తాడు, మన పరిస్థితులన్నీ చూస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలట? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా వినయము భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వాక్యం చూడండి. అబ్రహాము దీనుడై తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. సమీపించి ఇట్లా నేను నీతిమంతులను నాశనం చేయుదువా? నాశనం చేయక కాయవా? ఆ గ్రామంలో ఒక 50 మంది ఉంటే నువ్వు రక్షించవా? ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఇంకా ఏమంటాడు తెలుసు? దేవుడితో వాదిస్తున్నాడు. వినయంగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. నేను బూడిద లాంటివాడిని, దుమ్ము లాంటివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను. ఒక్కసారి అక్కడ నా కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని రక్షించవా అన్నాడు. ఎంత తగ్గింపండి! అబ్రహాం గురించి మనం చదివితే కనుక చాలా ఉన్నతమైన వాడు. అబ్రహాంకి ఎంత వస్తుందో నేను తర్వాత చూపిస్తాను. అయితే దావీదు కూడా అంటాడు 2 సమూయేలు 7వ అధ్యాయంలో, ఎంతగానో హెచ్చించుటకు నేను ఏమాత్రపు వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నా బ్రతికి ఏ పాటిది ప్రభా, ఈ 2026 సంవత్సరం ఇవ్వటానికి నేను ఎంతటి వాడిని, నా జీవితం ఎంత. హల్లెలూయా. ఒబేదెదోము దీన మనసు కలిగి దేవుణ్ణి ఆహ్వానించాడు. సర్వలోకనాథుని ఆ మందసం ఎప్పుడైతే ఆ యొక్క ఒబేదెదోము ఇంట్లోకి వచ్చిందో, ఒబేదెదోము అతను కలిగిందంతా ఆశీర్వదించబడుతుందని దావీదు అన్నాడు. దావీదుని ఒక పెద్ద మంచి బ్యాండ్ మేళం పెట్టుకున్నాడు. ఆ సంగీతనాదం పెట్టారు, స్తోత్రగానాలు చేయటం ప్రారంభించారు. ఆ యొక్క ఒబేదెదోము ఇంట్లో నుంచి ఆ మందసాన్ని తీసుకొని దావీదు పురంలోకి తీసుకొచ్చారండి. హల్లెలూయా. దావీదు జీవితంలో ఎంత గొప్పడైపోయాడు తెలుసా? 40 సంవత్సరాలు తిరుగులేని జీవితాన్ని అతడు పరిపాలించాడు. ఎందుకు? దేవుని సన్నిధిని ప్రేమించాడు కాబట్టి. ఆర్భాటంతో ఆ గంతులు వేసుకుంటూ దేవుని సన్నిధిని ఉత్సహిస్తూ సంతోషిస్తూ దేవుని సన్నిధిని తీసుకొచ్చాడండి. సర్వలోకనాథుని ఆ యొక్క ఊరేగించుకుంటూ తీసుకొచ్చాడు. దేవుని సన్నిధి నాకు కావాలి, దేవుని సన్నిధి నాతో ఉంటే చాలు,
అందుకే అతని జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చూశారండి. ఈరోజు మనం దేవుడికి మనం ఏ స్థానం ఇస్తున్నాం? మన ఇంట్లో ఆయన ఉన్నాడనే భయభక్తులు ఉన్నాయా? ఎక్కడ ఉంటాడంటే ఆయన ప్రార్థన చేసే వారి గృహంలో ఉంటాడు. ఈ నూతన సంవత్సరం మనం నేర్చుకోవాల్సింది, మనం పాటించాల్సింది ఏంటంటే, ఆయన తలుపు తడుతున్నాడు. ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తాను. షూలమితిలోగా తలుపు తడతం విన్నది, లేచి వెళ్ళి తలుపు తీసేలోగా ఆ ప్రియుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. వెతుక్కుంటూ వచ్చింది. ఈరోజు 2020 సంవత్సరంలో దేవుడికి నీకు దూరం ఏర్పడిందా? వెతుక్కుంటూ వెళ్ళాలి. నా ప్రియుడు కనపడ్డాడు. ఆయన ఎవరు? 10,000 మందిలో గుర్తించదగడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 మందిలో కూడా నా ప్రియుడిని గుర్తించవచ్చు. ఆయన ఉన్నతమైన దేవుడు. హల్లెలూయా. ఈ విషయంగా చెప్పుకుంటూ ఆ యొక్క దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. మనం కూడా ఏం చేయాలంటే ఆత్మలో దేవుణ్ణి వెతకాలి. ప్రతి క్షణం కూడా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే వాక్యం చెప్తుంది, నీవు దేవారాత్రంలో వాక్యాన్ని ధ్యానం చేస్తే దేవుడు నీకు ఏం చేస్తాడట? ఆయన ప్రసన్నుడు అవుతాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 22-23 చదవండి. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన యెడల నీ గుడారంలో నుంచి దుర్మార్గతను నీవు దేవుని వైపు నువ్వు తిరిగితే దూరంగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందుతావు. మంటిలో నీ బంగారమును పారేస్తారు ఎవరన్నా. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరించిగాను ప్రశస్తమైన వెండిగాను ఉంటాడట. నీవు ఆనందిస్తావు. హల్లెలూయా. నీ బంగారాన్ని ఏం చేయాలట? పారేస్తారా? పాడేస్తే కానుకలు పెట్టిలో పాడేయండి. ఎవరైనా పాడేసే మనసు ఉంటుందా? ఇప్పుడు 1,30,000 దగ్గర ఉంది. బంగారాన్ని ఎవరు పారేస్తారండి? మరి వాక్యం అలా చెప్తుంది ఏంటి? దేవుడు చెప్తున్నాడు, నీకు ఏదైనా ఉండొచ్చు కానీ నువ్వు ధనవంతుడు అవ్వాలి, గొప్పవాళ్ళు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కరెక్టే. అబ్రహాం అంట ఉన్నతమైన ఆస్తి కలిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. నీవు నేను మనందరూ కూడా ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీ రాసిన 8వ అధ్యాయం 1 కొరింథీ 9వ వాక్యం చదువుతాం. కొన్ని రాసిన 2వ కొరింథీ 8:9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఎందును గూర్చి. చూడండి, ఆయన ధనవంతుడై ఉండి ఎవరి నిమిత్తం? మన నిమిత్తము. మనందరూ కూడా ఐశ్వర్యంతులు కావాలని, ధనవంతులు కావాలని ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన ప్రధాన శిల్పి అయిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఒక పేదవాని ఇంట్లో పుట్టాడు. రాజుల కుటుంబంలో పుట్టాలి కదా, పేదవాని ఇంట్లో పుట్టాడు. అతనికి సత్రంలో కూడా స్థలం లేదు. అంత దరిద్రునిగా ఆయన ఏమీ లేనివాడిగా జన్మించారండి. ఎవరి కోసం అంట? నిన్ను నన్ను ధనవంతులుగా చేయాలని. హల్లెలూయా. ఐశ్వర్యవంతులుగా చేయాలని. అయితే ఆయన మన జీవితంలో ఈ 2026లో ప్రతి ఒక్కరు కూడా అబ్రహాం, ఇస్సాక్, యాకోబు జీవితంలో దేవుడు ఎలాగైతే నూరంతల అభివృద్ధి ఇచ్చాడో మనందరినీ కూడా అటువంటి అభివృద్ధిలోకి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, ధనాన్ని కానీ బంగారాన్ని కానీ పాడేయమని ఎందుకు చెప్పాడంటే, అసలు నీ మనసులో దాని గురించిన ఆశ ఉండకూడదట. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో త్వరగా కావున భూమి మీదనున్న
దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటట? విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనం మీద ఆశ ఉండొచ్చు కానీ ధనం మీద ఆపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష నీలో ఉండకూడదు. అదేంటట? విగ్రహారాధన కింద లెక్క. దేవుని కంటే నువ్వు ఎక్కువ దాన్ని ప్రేమిస్తున్నావని లెక్క. ఏదైతే మనము దేవుడిచ్చాడో అది దేవుడిచ్చాడని దేవుణ్ణే గొప్పగా ఎంచాలి, అంతేగాని మనకున్న దాన్ని ఎచ్చకూడదు. ఇదేంటి అందరూ ధనవంతులు అవ్వాలంటున్నారు, మళ్ళీనేమో బంగారాన్ని పాడేయమంటున్నారు. ఎలా కుదురుద్ది అంటే, ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఆయన పిలిచాడు. ఆ పిలిచినప్పుడు 13వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాం వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు అతని స్థితి వేరు. ఒక అధ్యాయం మారేసరికి మొత్తం పరిస్థితులన్నీ మారిపోయినాయి. కానీ అబ్రహాము జీవితంలో ప్రజలందరూ ఏమని పిలిచారంటే మహారాజు అని పిలిచారంటే. 23వ అధ్యాయం చూడండి, 5-6 వాక్యాల్లో. ఆదికాండం 23:5-6 వాక్యాలు. మా మాట వినుము, మేము మా మధ్యన మహారాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం ఎలా ఉన్నాడంటండి? మహారాజులా ఉన్నాడట. రాజులకు రాజు, ఇంకా గొప్పగా ఉన్నాడు. ఆ దేశాన్ని పరిపాలించే రాజు కంటే కూడా మహారాజు. అసలు రాజుల్నే ఓడించాడు తెలుసా మీకు? అతని ఇంట్లో 318 మంది మంచి సైనికులు ఉన్నారు, తర్పీదు పొందిన సైనికులు, పనివారు. ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తే అబ్రహాం గెలుచుకుని వచ్చేవాడు. అటువంటి నైపుణ్యత కలిగిన వాడు అబ్రహాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వాక్యంలో చూస్తే కనుక, అంత ధనవంతుడు కూడా, మనకు ధనం ఉంటే ఏం చేస్తాం? ముందు పెద్ద బిల్డింగ్ కట్టాలి, ఒక 10 అంతస్తులైనా, కనీసం 3 అంతస్తులైనా కట్టుకోవాలనుకున్నాం. కానీ అబ్రహాముకున్న మైండ్ చూడండి, విశ్వాసమును బట్టి అతనితో చదువు ఎక్కడ నివసించారట? గుడారం, టెంట్ వేసుకుని టెంట్ కింద ఉన్నారు. ధనం ఉంది కానీ ఈ ధనము నాది కాదు, అలా జీవించారండి భక్తులు. హల్లెలూయా. నీకు బంగారం ఉంటే ఇది నాది కాదు, దేవుడిచ్చాడు, దాన్ని మనం వాడుకోవడం వరకు మనకి ఈ సేవకులు అంతే, అంతేగాని మన మీద పెత్తనం చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ధనవంతులుగా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంది, నాకు కూడా ఒక ఆశ ఉంది. దేవుడు సమృద్ధిగా ఇస్తే కొంతమంది లేని వాళ్ళకి సహాయం చేయాలి, సేవకు సహాయపడాలి, సేవకులకు సహాయపడాలి. ఎవరైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించాలి, ఎవరైనా రోడ్డు మీద కనపడినప్పుడు వాళ్ళకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. దేవుడు అటువంటి ఆశ గల వారిని ఈ సంవత్సరం తప్పకుండా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆశ ఉంది, అదే ఆశ కలిగి ఉండాలి. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, ఇది కాదు. నాకు దేవుడు ఇస్తే తప్పకుండా నా జీవితంలో ఇది నాది కాదు, అనేక మందికి నేను ఉపయోగపడతానని అబ్రహాములాగా ఆలోచిస్తే గుడారంలో నివసించాడంటే. ఎందుకంటే ఈ భూమి మనకి శాశ్వతం కాదు. ఆ కింద రాస్తున్నాడు, భూమి మీద మేము పరదేశులము, యాత్రికులం. ఈ అద్దిల్లు అంతే, ఇక్కడ అద్దింట్లో ఉండటానికి వచ్చాం, ఇది శాశ్వతమైంది కాదు అని ఆ యొక్క ధనం మీద కానీ దేని మీద కానీ వైరాగ్యంగా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ఎన్ని ఉన్నా సరే ఇది నాది కాదు. ఎంత ఆస్తి, వెండి బంగారములు, యావదాస్తి కలిగిన ధనవంతుడేయుండి కూడా, మహారాజేయుండి కూడా ఒక గుడారంలో నివసించాడండి. చూడండి. హల్లెలూయా. మన జీవితంలో మనము దేవునికి దగ్గరగా ఆయనతో సహవాసం చేస్తే, అబ్రహాముని దేవుడు ఏమని పిలిచాడంటే నా స్నేహితుడు అని పిలిచాడు. ఎందుకంటే దేవుడితో నడిచినవాడు, దేవుడు మనసు ఏంటో తెలుసు. దేవునితో నడిచే వాళ్ళని ఆయన తక్కువ చేస్తాడా? ఇస్సాకు దేవుడితో నడిచాడు కాబట్టి 100 అంతల ఫలం పొందాడంటే. హల్లెలూయా. యాకోబుని వదిలిపెట్టాడా? నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను
విడువను, విడిచిపెట్టలేదు. మందసం దేవుని సన్నిధి ఆయనతో పాటు వచ్చింది. యోసేపుతో వెళ్ళిన దేవుని సన్నిధే యాకోబుతో కూడా వెళ్ళిందండి. యాకోబు తన మామింట్లో అడుగు పెడితే ఆ కుటుంబం ఆస్వాదించబడింది, మందలు ఆస్వాదించబడ్డాయి. ఈరోజు అదే అంటున్నాడు, నువ్వు దేవునితో సహవాసం చేసిన యెడల నీకు మేలు కలుగుద్ది. హల్లెలూయా. దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. మనం ఆధ్యాత్మికంగా చింతన కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుని యొక్క మనస్సు కలిగి, దేవుని చిత్తాన్ని ఎరిగి మనం భక్తి చేయాలి. హల్లెలూయా. మన జీవితంలో దేవునికి దగ్గరగా ఉంటే ఈ లోకంలో బంగారం ఐశ్వర్యం కంటే కూడా అక్కడ ఒక మాట రాయబడి ఉంది తెలుసా అండి? నీ దేవుడే, కూర్చోండి, 22వ అధ్యాయంలో 23వ వాక్యంలో ఉంది, దేవుడే నీకు ప్రశస్తమైన వెండిగాను బంగారంగాను ఉంటాడట. హల్లెలూయా. నీవు ఈ బంగారాన్ని పక్కన పెడితే ఎవరుంటారు నీకు? దేవుడే నీకు బంగారంగా ఉంటాడట. చదువుతారన్నమాట. సర్వశక్తుడే నీకు అపరంజిగా. 22వ అధ్యాయం 24వ వాక్యం. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. దేవుడే నీకు ప్రశస్తమైన వెండిగాను బంగారంగా ఉంటాడంటే. ఆయనే బంగారంలా ఉంటే మనకి, బంగారం అంటే దేవుడే మనతో ఉంటే అసలు ఏమన్నా కొదువు ఉంటుందా? దేవుడు ఈ సంవత్సరం నువ్వు కోరుకోవాల్సింది, దేవుని సన్నిధి నాతో ఉంటే, దేవుని సన్నిధిని నాతో వస్తే అద్భుతాలు జరిగినాయి, యుద్ధంలో విజయాలు పొందారు, వారు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించబడ్డారు, ఎక్కడ అడుగు పెట్టినా వాళ్ళు కూడా ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము ధనవంతుడే కానీ ధనాన్ని లెక్క చేయలేదు. దేవుడు నాతో ఉన్నాడా లేడా అని చూసుకున్నాడు. ఈ సంవత్సరంలో మనం చేయాల్సింది అది, దేవుని సన్నిధిని కోరుకోవడం. మనల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాలని కోరుకున్నాడు, ఉన్నతంగా హెచ్చించాలని. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడంటండి? దరిద్రునిగా ఈ లోకానికి వచ్చారట, మనల్ని ధనవంతుడిగా చేయటానికి. అందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతంగా ఆస్వాదించబడాలి. కానీ వాటిని మనం ధనాన్ని లెక్క చేయకు, సేవకులాగా వాడుకోవాలి ధనాన్ని, అంతేగాని మన మీద పెత్తనం చేసేలాగా ధనాన్ని వాడుకోకూడదు మనం. హల్లెలూయా. కాబట్టి ధనం మీద ఆశ ఉండకూడదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే తప్పకుండా మన జీవితంలో దేవుడు ఉన్నతమైన కృపణిస్తాడు. ధనవంతుడు లాజరు కదా మీరు చదివారు. ఎవరు భేదవాళ్ళు? లాజరు భేదవాడని ఉంది అక్కడ. ఎవరు భేదవాడు, ఎవరు ధనవంతుడు? వారు తర్వాత కాలంలో చూస్తే ఎలా ఉన్నారు వాళ్ళు? అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ధనవంతుడి పక్కన ఎవరున్నారు? అబ్రహాము ఉన్నతమైన ధనవంతుడు, దేవుడు పక్కన ఉన్నాడు. అలాగే ఇక్కడ లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాం దగ్గర ఉన్నాడు. ఆ యొక్క ధనవంతుడేమో అగ్నిలో కాలుతా ఉన్నాడు. చూసారా? ఎవరు ధనవంతుడు అంటారు? దేవుణ్ణి కలిగిన లాజరే ధనవంతుడు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్నం వేళ మనము అబ్రహాములాగా దేవునితో సహవాసం చేసుకుంటాం. ఒకసారి ఆ మూలవాక్యం చదువుదాం. మనం ముగించుకుందాం. మూలవాక్యం చదివి, ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుద్ది, అలాగున మేలు కలుగును. దేవుడు ఆయనతో సహవాసం చేస్తే ఈ సంవత్సరంలో ప్రతి క్షణం కూడా ఆయన్ని తలుచుకుంటూ, ఆయన్ని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటే నీ జీవితంలో ఏం చేస్తాడంటే ఆయన మేలు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆశించే తప్పకుండా మేలు నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఏదైతే ఆగిపోయినాయో ముందు సంవత్సరంలో ఏదైతే ఆటంకాలు ఉన్నాయో ఈ సంవత్సరం తప్పకుండా దేవుడు వాటిని, ఆయన సన్నిధి నీతో ఉంటే తప్పకుండా నువ్వు ఆస్వాదించబడతావు. యాయీరింటికి వచ్చినట్టుగా ఆయన వస్తాయి. అలాగే పేతురు అత్త ఇంటి దగ్గరికి వచ్చినట్టు ఆయన వస్తే మనలో ఉన్న ప్రతి సమస్యలు ఎగిరిపోతాయి. హల్లెలూయా. ఒబేదెదోములాగా మనము కూడా దేవుని సన్నిధి, ప్రభువా నా ఇంట్లోనే ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి. మోకరిస్తూ అందరూ కూడా ప్రార్థన చేద్దాం.